అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలను ప్రైవేట్ పరం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా వీరైతే తమ నిరసన తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడుతున్నారు మాజీ శాసనసభ్యులు అన్నారాబాబు గారు, అదేవిధంగా కేపీ నాగార్జున ఉన్నారు. వారు మాట్లాడుకుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ఈరోజు నిరసన కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అసలు ముఖ్య ఉద్దేశం అంటే ఎందుకోసం నిరసన చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రజలకు, అభాగ్యులకు చాలా నష్టం జరుగుతూ ఉంది. అన్ని విధాలుగా గవర్నమెంట్ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం ప్రజలకు ఎంతో నష్టం. ప్రజలందరూ మెడికల్ కాలేజ్ అంటే కాలేజ్ మాత్రమే అనుకుంటున్నారు. ఆ మెడికల్ కాలేజీలో 50% సీట్లు దాదాపు చెప్పండి. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ప్రధాన ఉద్దేశం, ఈరోజు కార్యక్రమం జరుగుతుంది మెయిన్ ఉద్దేశం ఏం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో? ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రైవేటీకరణను విత్డ్రా చేసుకొని ప్రభుత్వ పరంగానే ఈ కాలేజీలు ఉంచాలా అనేది మా డిమాండ్. చెప్పండి. అయితే గతంలో కూడా మేము పీపీ విధానం ద్వారా చేస్తున్నాం, కానీ ప్రైవేట్ పరం కాదు, ఇది కేవలం ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంది. అవన్నీ తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు. ఈరోజు 400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి యాజమాన్యాలు వాళ్ళ పెట్టుబడి, వడ్డీ, లాభము అన్ని కలుపుకొని ప్రజల మీద ఇది అధిక భారంగా చేస్తారనేది వాస్తవం. మొత్తానికి కూడా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నాము. కేవలం టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రైవేటు పరమైన విధానాలను కూడా స్వచ్ఛపలకాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ కోరుకుంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. విజయ్ లక్ష్మణ్, శ్రీనివాస్, ఆర్టీవీ, మార్కాపురం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.